హాయ్ అండి, నేను పులిహోర పిండి చేస్తున్నాను. అది నిమ్మకాయతోని. ముందుగా వాటర్ పెట్టుకోండి స్టవ్ మీద, కొంచెం సరిపడా ఉప్పు వేసుకోండి, నీళ్ళు బాగా మరిగించండి. ఇప్పుడు మనం రవ్వ వేసుకుందామండి. అది నేను కొంచెం బరకగా ఉన్న రవ్వ వేసుకుంటున్నానండి. ఉప్మా రవ్వ అండి, ఇది ఉప్మా రవ్వ వేసుకోవాలి. తిప్పుకుందామండి. తిప్పుకుని దీన్ని బాగా ఉడకనిద్దాం రవ్వను. మనం కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని దగ్గర పడుకొనిద్దాం. ఇలా దగ్గర పడింది కదా, నేను కొంచెం దగ్గర పడినిద్దాం మూత పెట్టేసి. దగ్గర పడిపోయింది కదండి, ఇది ఇలా చల్లారనివ్వాలి కొంచెం బాగానే. చల్లారిన తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవడానికి బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. నేనైతే ఎక్కువ ఆయిల్ వేయట్లేదండి, కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేస్తున్నాను, సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం నేను చూడండి, కరివేపాకు, ఎండుమిర్చి, వేరుశెనగ గుళ్ళు, పచ్చిమిర్చి, కొంచెం అల్లం, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు పోపు సామాను వేసుకున్నానండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు వేరుశెనగ ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చి, వేసిన తర్వాత బాగా వేసుకుందాము. నేను పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకున్నానండి. పచ్చిమిర్చి అలాగే వేస్తానని అనుకోవద్దు, ఘాట్లు పెట్టాను. అది చీల్చి వేస్తే అవి పచ్చిమిర్చి బాగా వేగిపోతాయి అని చెప్పేసి ఇలాగనే వేస్తాను. కరివేపాకు, కొంచెం ఇంగువ. ఇప్పుడు ఈ తాలింపు ఇందులో వేసుకుందాం, పులిహోర తాలింపు. ఇప్పుడు కలుపుకుందాం. కలిపేసుకున్నాం కదా, చూడండి అవి తయారైపోయింది మన పులిహోర పిండి. ఇప్పుడు నిమ్మకాయ వేసుకుందాం. ఫైనల్గా రెడీ అయిపోయిందండి మన నిమ్మకాయ పులిహోర పిండి. ఇది చేయడానికి చాలామంది చాలా కష్టపడిపోతారు. నేనైతే 15 నిమిషాల్లోనే చేసి చూపించాను. మీరు కూడా ఇలా సింపుల్గా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది.